అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హరిత సేన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ వెంగళరావు పార్క్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు, జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మహిళలను సంతోష్ కుమార్ శాల్వాతో సత్కరించారు. నేను డాక్టర్ స్పందన మద్దుల వారాహి సిల్క్స్ ఈరోజు సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఈరోజు ఈ గ్రీన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే సమాజానికి అంటే మానవ సమాజానికి స్త్రీ ఎంత ముఖ్యమో ప్రకృతి కాపాడాలంటే ఖచ్చితంగా మొక్కలు చాలా అవసరము. స్త్రీ ప్లస్ చెట్లు ఈ రెండు కూడా అనుసంధానమైనవి, ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి అంశము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఎంతో ప్రాధాన్యతనివ్వడం జరిగింది. షీ టీమ్స్ పేరుతో మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కోసం కూడా అనేక పథకాలను చేపట్టడం జరిగింది. అలాంటి వాతావరణం మళ్ళీ తెలంగాణలో రావాలని చెప్పేసి ప్రధానంగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా పోరాట దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమెన్స్ డే అందరికీ చాలా స్పెషల్ డే. సో అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ వెంగళరావు పార్క్లో సంతోష్ గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఉన్న సొసైటీలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం మొక్కలు నాటి మన వంతు సహాయం అందరికీ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముందుగా మన రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ జలగంబింగారావు పార్కులో గౌరవనీయులు పర్యావరణ పరిరక్షకులు మాజీ పార్లమెంట్ సభ్యులు టీన్యూస్ అధినేత అయినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఇవాళ మన కాలుష్యం చూస్తే ఎంతోమంది మరి రోగాల బారిన పడుతున్న కాలుష్యంతో పర్యావరణాన్ని రక్షించాలంటే ఇలాంటి చెట్ల పెంపకం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. దీన్ని మరి దృష్టిలో పెట్టుకొని పెద్దలు సంతోష్ కుమార్ గారు దీన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 1,00,000 వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు వారికి కృతజ్ఞత అభినందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇంటికొక మొక్క నాటుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసి మీ ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను.